రైట్, ఇప్పుడే అప్డేట్ అందుతోంది. అల్లు అర్జున్కి సంబంధించిన విచారణ పూర్తయినట్టు తెలుస్తోంది. దాదాపు ఇప్పటికే 50కి పైగా ప్రశ్నలు అల్లు అర్జున్ ముందు ఉంచినట్టు తెలుస్తుంది. మరి కాసేపట్లోనే ఆ పోలీస్ స్టేషన్ నుంచి బయటకు అల్లు అర్జున్ రాబోతున్నారు. ఇక రెండు గంటలకు పైగా ప్రశ్నిస్తూ ఉన్నారు పోలీసులు. ప్రస్తుతం ఆ విచారణ కూడా కంప్లీట్ అయినట్టు తెలుస్తుంది. మరి కాసేపట్లో పోలీస్ వాహనంలో కూడా బయటకు తీసుకొచ్చేటువంటి సిచ్యువేషన్ అయితే మనకి అర్థమవుతుంది. అయితే పొంతన లేని సమాధానాలు చెప్పారు అల్లు అర్జున్. పోలీసులు ఏదైతే వీడియో ఫుటేజ్ రిలీజ్ చేశారో వాటికి కావచ్చు, పోలీసుల దగ్గర ఉన్న సమాచారం కావచ్చు, దానికి అల్లు అర్జున్ చెప్పే వాటికి పొంతన లేకపోవడంతో ఏదైతే సంధ్యా థియేటర్ ఉందో అక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే ఆలోచనలో పోలీసులు ఉన్నారన్న కోణంలో కూడా మనం ప్రస్తుతం చూడాలి. దాదాపు 2.5 గంటలకు పైగా కూడా పోలీసులు ప్రశ్నించారు. అందులో పొంతన లేని సమాధానాలు చెప్పడంతో కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే ఆలోచనలో పోలీసులు తెలుస్తుంది. మరి కాసేపట్లో కూడా అల్లు అర్జున్ బయటకు రాబోతున్నారు. పోలీసులు కూడా బయటకు రాబోతున్నారు. ఇక అల్లు అర్జున్ లీగల్ టీం కూడా అక్కడ ఉంది, ప్రెస్ అక్కడే ఉన్నారు. అల్లు అర్జున్కి సంబంధించిన న్యాయవాది ఎవరైతే ఉన్నారో వారి ముందే ఈ ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తుంది. మొత్తం మీద అల్లు అర్జున్కి సంబంధించిన విచారణ పూర్తయింది. మనం చూస్తున్నాం స్క్రీన్ మీద ఎటువంటి ప్రశ్నలు అడిగారనేది. థియేటర్కి వస్తున్న సందర్భంలో ఎవరి అనుమతి మీరు తీసుకున్నారంటూ కూడా అల్లు అర్జున్ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఇక పోలీసులు అనుమతి ఇచ్చారని మీకు ఎవరు చెప్పారంటూ కూడా అల్లు అర్జున్ని పోలీసులు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఇక మనం చూడొచ్చు స్క్రీన్ మీద దాదాపు ఎటువంటి ప్రశ్నలు పోలీసులు అడిగారో ఆ ప్రశ్నలన్నీ కూడా మనకు ప్రైమ్ ఎక్స్క్లూజివ్గా మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నారు. ఇక మరి కాసేపట్లోనే విచారణ పూర్తవడంతో అల్లు అర్జున్ బయటికి రాబోతున్నారు. మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది అనేదే వెయిట్ చేసి చూడాలి. ఎందుకంటే పొంతన లేని సమాధానాలు చెప్పడంతో సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే యోచనలో పోలీసులు ఉన్నారన్న కోణంలో కూడా మనం వేచి చూడాలి. రైట్, ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద అల్లు అర్జున్ విచారణ పూర్తయినట్టు తెలుస్తోంది. దాదాపు 2.5 గంటల పాటు కూడా పోలీసులు ప్రశ్నించారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో విచారణకు బన్నీ హాజరవడం జరిగింది. దాదాపు 20 ప్రశ్నలు కూడా ఈ 2.5 గంటల పాటు కూడా పోలీసులు అడిగినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం విచారణ పూర్తయింది. మరి కాసేపట్లో అల్లు అర్జున్ బయటికి రాబోతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడున్న వాహనాలన్నీ కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. భారీ భద్రత నడుమ ఆయన ఇంటికి చేరవేస్తారా, లేదంటే సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తారా? ప్రస్తుతం అప్డేట్స్ అందించడానికి ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ప్రాంతం నుంచి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్. థ్యాంక్ యూ చందు. ఏదైతే కొద్దిసేపటి క్రితమే ఏదైతే అల్లు అర్జున్కి సంబంధించి ఏదైతే విచారణ అయితే కొనసాగింది, సుమారు 2.5 గంటల పాటు ఏదైతే విచారణ అయితే కొనసాగింది. ఈరోజు ఉదయం 11 గంటల సమయంలోని చిక్కడపల్లి పిఎస్కి అయితే అల్లు అర్జున్ అయితే చేరుకున్నారు. ఎప్పుడైతే చేరుకున్నారో అప్పటి నుంచి కూడా వెంటనే ఏదైతే విచారణ ప్రారంభించారో సుమారు 2.5 గంటల పాటు ఏదైతే అల్లు అర్జున్ని పూర్తిగా విచారించారో, ముఖ్యంగా సంధ్యా థియేటర్లో జరిగిన ఘటనకు సంబంధించి ఏం జరిగిందనే కోణంలో పూర్తిగా ప్రశ్నలు వేశారనే తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే మొదట అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర నుంచి ఏదైతే ర్యాలీగా వెళ్ళి అలాగే అక్కడ జరిగిన ఘటన, ఆ తర్వాత థియేటర్ నుంచి బయటకు వచ్చిన సమయం, వీటన్నిటి బట్టి కూడా అనేక ప్రశ్నలు వేశారనే తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే సంధ్యా థియేటర్ ఘటనలోనే ఒక మహిళ చనిపోవడం, అలాగే మరొక పక్క బాబు పరిస్థితి విషమంగా ఉండే నేపథ్యంలో వీటిపై అనేక ప్రశ్నలు అయితే అల్లు అర్జున్ అయితే అడగడం జరిగింది. అలాగే మరొక పక్క ఏదైతే ప్రస్తుతం ఏదైతే అల్లు అర్జున్ విచారణ అయితే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ముగిసింది. ఇప్పుడే అల్లు అర్జున్ వెహికల్తో పాటు ఇటు పోలీస్ వెహికల్స్ కూడా ఏదైతే సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ప్రస్తుతం అల్లు అర్జున్ని ఇటు ఇంటికి పంపిస్తారా, లేదంటే సంధ్యా థియేటర్ వద్ద సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడానికి తీసుకెళ్తున్నారు అనేది అయితే ప్రస్తుతం మనకు కొద్దిసేపట్లో మనకైతే తెలిసిపోతుంది. ఇప్పటికీ ఏదైతే చిక్కడపల్లి పిఎస్లోని ఈరోజు 11 గంటల నుంచి 2.5 గంటల పాటు అల్లు అర్జున్ని విచారించారు. ఈ విచారణలో కూడా కొన్ని కీలకమైన ప్రశ్నలు అయితే అధికారులు వేశారు. ఎందుకంటే సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి అదే సమయంలోనే అక్కడ ఏసీపీ అధికారి, అలాగే మరొక పక్క డీసీపీ స్థాయి అధికారి, అలాగే ఎస్హెచ్ఓ అంటే స్టేషన్ ఎస్హెచ్ఓ కూడా అదే ఘటనలో అయితే వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న నేపథ్యంలో అక్కడ ఏం జరిగిందనే కోణంలో పూర్తిగా విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ జరిగిన విచారణకు సంబంధించి అంటే అక్కడ జరిగిన సంఘటనకు సంబంధించి అక్కడ ఏం జరిగిందనేది అయితే మొత్తం వీళ్ళందరినీ కూడా అక్కడ పెట్టి మరి వీళ్ళందరినీ విచారించారు. ముఖ్యంగా పోలీసులు విడుదల చేసిన వీడియో పరంగా కూడా అల్లు అర్జున్ని పూర్తిగా విచారించారని తెలుస్తుంది. ఎందుకంటే
ఎందుకంటే అల్లు అర్జున్ చెప్పిన దాని ప్రకారం తన మేనేజ్మెంట్ వచ్చి తనకు చెప్తేనే అక్కడి నుంచి వెళ్ళిపోయినని, అలాగే మరొక పక్క ఆ మహిళ చనిపోయిన అనే విషయం అయితే తనకి తెలియదంటూ కూడా గత 2 రోజుల క్రితం ఒక ప్రెస్ మీట్లోని ఆయన అయితే చెప్పిన నేపథ్యంలోని అసలు ఆ మహిళ చనిపోయిన అనే విషయం మీకు తెలుసా లేదనే కోణంలో విచారించారు. కానీ దానికి మాత్రం అల్లు అర్జున్ ఇంకా సమాధానం చెప్పలేదనే తెలుస్తుంది. అలాగే మరొక కొన్ని క్వశ్చన్లు అంటే మా అల్లు అర్జున్కి సంబంధించి ఏదైతే పోలీసులు మీ దగ్గరకు వచ్చి సమాచారం ఇచ్చారా లేదా అని అయితే ప్రశ్నించారు. అలాగే మరొక పక్క